ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని, మీ కలలన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఫ్యామిలీ స్టార్. ఈ పండక్కి ఎలాగైనా సరే బావని నాతో పెళ్లికి కుదుర్చడానికి మా అక్క బావలు వచ్చేస్తున్నారు. మా సైడ్ పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, తాతలు, అమ్మమ్మలు అందరూ రాబోతున్నారు. అక్కలు బావలు రండి. చిన్నక్క చిన్న బావ ఎలా అన్నారు? బాగున్నాం చెల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అక్క. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీ లైఫ్ నేను సెట్ చేస్తా కదా. ఈయన లైఫ్ కే దిక్కులేదు, మళ్ళీ దాని లైఫ్ సెట్ చేస్తాడంట. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చిన్నక్క చిన్న బావ మీరైనా చెప్పండి. నువ్వేం కంగారు పడకు, మీ బావ సంక్రాంతి పండగ వదిలేసి మరి నీ పెళ్లి చేయడానికే అవును, వచ్చారు. నాకు ఎంతో ఇష్టమైన కోడి పందాలు అవన్నీ కూడా వదిలేసి వచ్చా. నాకు కూడా చాలా ఇష్టం అండి. మొన్న కోడి మీద కోటపడి పెట్టా. ఏమైంది? చచ్చిపోయింది ఆ బరువు వేయలేక. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పిన్ని బాబాయ్ అందరూ వస్తున్నారంట. నాకు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. మా ఆయన ఉన్నాడు కదా, నువ్వు అసలు భయపడేదే లేదు. ఇంకా అసలు మనం తగ్గేదేలే. బావా నాకు చిన్న కోరుకుంది. ఏం చెప్పనా? ఎలాగైనా సుధీర్ బావతో నా పెళ్లి చేయ బావా. పోయిపోయి వాడి జీవితం ఎలా నాశనం చేయాలనుకుంటాను. మా అత్త, మామ, పిన్ని, బాబాయ్ అందరూ వస్తున్నారు. అది ఎవరినో పిలుచుకుంటా అంటుంది కదా, పద మనం వెళ్ళి మన సోఫాల్లో కూర్చుందాం. మా అత్తలు, బాబాయిలు, పిన్నులు వచ్చేయండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. మావయ్య, గాడ్ బ్లెస్. అత్తయ్య, చూసారా, మాకే దండం పెట్టడమే కాకుండా మీకు కూడా దండం పెట్టిందంటే మా అమ్మాయిని ఎలా పెంచాము. అతి వినయం దూర్త లక్షణం అన్నారు. ఎప్పటి నుంచి ఈ పిల్ల ఇలా ఉందంటే ఎప్పటికీ పెళ్లి కాదు ఆ పిల్ల. ఇది ఎవరైనా పోటీ పడతారా మాతో డాన్స్ లో? డాన్స్ ఏంటి, దేంట్లో అయినా పోటీ పడగలం. రండి, కమాన్ రండి, దేనిలో పోటీ పడదాం, మన ఇద్దరం పడదాం రండి. ఎవడన్నాడండి ఊరికేదో అంటేను. ఎవరైనా బట్టలు వేసుకొస్తారు, అలా డేరాలు వేసుకొచ్చాడేంటా అని. పెద్ద ఆయనగా రావాలి. సూటు బూటు ఏంటి బ్రాండ్? ఏ బ్రాండ్? ఇంకో ఈ బ్రాండ్. సంవత్సరం తిరిగే లోపల మంచి పాపాయని మన వంశ కీర్తి ప్రతిష్ఠించాలి. ఓకేనా? సంవత్సరం అంటే 6 నెలల్లో మా పిల్లాడిని ఇస్తుంది. మీ కబుర్లు కాకరకాయలు అయిపోయా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది 100 6 6 100 30 నా కూతురు పెళ్లి చేసి వెళ్తాను. ఎవరు అడ్డొచ్చినా, ఏ కోన్ కిస్కా గొట్టంగాళ్ళు అడ్డొచ్చినా పెళ్లి జరిగి తీరాల్సిందే.
ఏంటండి గొట్టం గొట్టం అంటారు ఏంటండి? ఏమండి మీరు గొట్టంలో ఉన్నంత మాత్రాన మీరు గొట్టం అనుకోవడం మీ గొట్టంతనం. సుధీర్ తో మా మరదలుగా పెళ్లి అవుతుంది. ఏం చేస్తారు? ఇది fix. ఏంటండి మాట? ఏంటి ఏదో గొడవ అయినట్టుంది గొడవ లేదు. ఆ చెరుగ్గడ అబ్బాయి తిన్నాడు, అందులో చిన్న గొడవ అయిందంతే. నేను వచ్చాను కాబట్టి సెట్ చేస్తాను. ఫస్ట్ మీరు అందరూ వెళ్ళి కూర్చోండి, చెప్తాను నేను. మీ అక్క బావులు వచ్చారు. అవును. మీవే పెట్టి కొలీగ్సా? కొలీగ్స్ ఏంటి, మా మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్. నేను ఒకేలా కనపడితే మీరు అందరూ ఫ్రెండ్స్ ఏమో, కలిసి చదువుకున్నారేమో. బావకి సరస్సు ఆడుతున్నాడు. గిల్లేస్తుంది బాబాయ్. ఏం లేదు, అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఏంటి అంటే ఎలా కన్ఫ్యూజా? అల్లుడు నన్ను చూడు. నువ్వు రావే బాబు, నిన్ను మెచ్చుకున్నాడు అనుకో, పెళ్లి అదో రకంగా బావగారు నమస్కారం. నమస్కారం. ఎవరు మీ అక్కలో బావాలి కదా, అంటే నాకు అన్నయ్య వరస. పరసలు కలిపేస్తున్నాడు. అల్లుడు అమ్మా మీరు కూర్చోండి అమ్మా. ఎలా జరుగుతుందో మాకు తెలీదు. మా అమ్మాయి పెళ్లి జరగాల్సిందే. ఈసారి నా మరదలను పెళ్లి చేసుకోవాల్సిందే. ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మేము చూస్తామండి. ఫస్ట్ నా మరదలు పెళ్లి- మీ గొడవ నాకు అర్థమైంది. నా మాట కూడా వినాలి కదా. మీ అమ్మాయిని చేసుకోమని మీరు, మీ అమ్మాయిని చేసుకోమని మీరు. పందెం పెట్టుకుందాం. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పందెం. మీ ఫ్యామిలీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందా, మీ ఫ్యామిలీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందా అనేది చూద్దాం. మీ ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్ చేస్తే అప్పుడు మీ సైడ్ ఆలోచిస్తా, వీళ్ళ ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్ చేస్తే వీళ్ళ సైడ్ ఆలోచిస్తా. సరే కూర్చోండి. ఇద్దరు ఫ్యామిలీస్ కి నేను ఓకే, కానీ వీళ్ళిద్దరిలో నాకు ఎవరు ఓకే చేయాలి అనేది మా అక్క డిసైడ్ చేస్తుంది. ఆవిడకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని పరిగణిస్తాం. ప్లీజ్ వెల్కమ్ మా అక్క నీలాంబరి. ఎవరు ఇవిడి? మా అక్క నీలాంబరి. నీలం రంగు బరిలా ఉంది. ఇది నీలాంబరి ఏంటి? నేను ఫారెన్ నుంచి వచ్చాను తెలుసా. కోళ్ల ఫామ్ లో గుడ్లు దొప్పేసేదానిలా ఉంది. ఫారెన్ నుంచి వచ్చిందా? రమ్మి కృష్ణాని. కృష్ణానగర్ లో బజ్జీలు వేసుకునే వాళ్ళే బాగుంటారు కదా ఈవిడ కన్నా. కష్టం పగవాడికి కూడా రాకూడదు. అసలు నా తమ్ముడు అని తీసుకు ఎవరికి దొరకరు. పోలీసులకి 2 సంవత్సరాలు దొరకలేదు తెలుసా. ఒక్క నిమిషం, వీళ్ళు ఉంటే నా పరువు పోతుంది. మీరు వెళ్ళి కూర్చోండి, చెప్తాను నేను. సరేరా, ఓకే, దట్స్ ఫైన్. అమ్మాయిలు ఎవరు? ఇగో వీళ్ళిద్దరు. ఒక్క నిమిషం. వన్ టైం వాచబుల్. ఇంకొకరు ఈవిడ. ఓటీటీలో మాత్రమే చూడొచ్చు. సుధీర్ గారు, మీ అక్క పైరసీ బ్యాన్ చేయాలి మొత్తానికి. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఎదగమన్నారు. మరి మీ ఇంకా చాలా తెలుసుకోవాలి ఫ్యామిలీస్ గురించి. చేయలేదా? సోఫా అరేంజ్ చేసాము. థాంక్యూ. ఓకే, సో ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చేసారు. ఎంటర్టైన్మెంట్ యుద్ధం జరగబోతుంది. వాళ్ళ ఎవరు బెస్ట్ ఇస్తారు ఎంటర్టైన్మెంట్ అనేది. సో బోత్ ఆఫ్ యు రెడీ? ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. ఫస్ట్ రౌండ్ లోని 3 టాస్క్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా పెద్ద మావయ్య, పెద్ద అత్త, సతీష్ గారు, శృతి గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా చిన్నక్క చిన్న బావని పంపిస్తున్నా. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక సిగ్నేచర్ మూమెంట్ ప్లే చేస్తాం. అది యాజ్ ఇట్ ఈస్ గా 100% మ్యాచ్ చేస్తూ చేయడానికి ట్రై చేయాలి. కెన్ వి హావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? రూప్ తేరా మస్త్ హన్నా, నీకు డేరా వ్యస్త హన్నా.
రెడీయా? 3, 2, 1 సౌండ్. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా నీకే సుకోరాదా ముద్దు ముచ్చా హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదరై అల్లరట్ట మీకు బాగా అలవాటు అనుకుంటా ఇంట్లో. కానీ సూపర్. ఆ స్టెప్స్ తో పాటు మీ ఓన్ స్టెప్స్ కూడా ఎక్కడ ఆపకుండా చాలా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ చేసిన టాస్క్ అసలు ఈ ఫ్యామిలీకి ఎలా అనిపించిందో చూద్దాం. ఎలా అనిపించింది ఉమా గారు మీకు ఈ ఫ్యామిలీ చేసి? బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. సుధీర్, నేను మీ అక్కని నన్ను అడగవా? లాగ్ అంటున్నారు వద్దంట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి మరి ఈ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 3, 2, 1 సౌండ్. చిక్లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్ పాట్ రూప్ తేరా మస్తహనా నీకు తేరా వ్యస్తహనా సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా కాటే సుకుందా మే గిల్లి కజ్జా సుకోరాదా ముద్దు ముచ్చా దగ్గరెత్తే సిగ్గు పుట్ట నిద్రైతా హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదరై అల్లరట్ట రూప్ తేరా మస్తానా నీకు తేరా వ్యస్తహనా సోపు వేస్తే కాదు, ఆయనకంటే జస్ట్ అలవాటు ఉన్నట్టు చేశారు. మీరైతే యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా చేశారండి. మీరైతే ఈ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఆ ఫ్యామిలీకి ఎలా అనిపించిందండి? వెరీ క్యూట్. ప్రతి టాస్క్ ఎవరు బాగా చేస్తున్నారో నువ్వే నోట్ చేసుకో, ఎందుకంటే ఫైనల్ నువ్వే రిజల్ట్ చెప్పాలి. దానికంటే ముందు వాళ్ళు నాకు చెప్పాలి కదా. నేను చెప్పింది చేయక్క. మరి నువ్వు చేయొచ్చు కదా, ఎందుకు లాగ్ చేస్తున్నావు? సో సెకండ్ టాస్క్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా పెద్ద బావ ఇంద్రనీల్ గారు అండ్ మా మేఘన అక్కని పంపిస్తున్నాం. ఆన్ స్టేజ్ ప్లీజ్. వీళ్ళు ఛాలెంజ్ చేయడానికి మీ వైపు అటువైపు నుంచి. నుంచి చెట్టును పంపిస్తే ఇటువైపు నుంచి మామూలుగా ఉండరు. మొక్కను పంపిస్తున్నారా? ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది ఆ పర్సనాలిటీని తట్టుకోవాలి అంటే మా అమ్మ మాత్రమే రావాలి. సో ఇప్పుడు మీకు ఎల్ఈడి మీద పిక్చర్ డిస్ప్లే, ఆ హీరో తాలూకా ఫేమస్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క కప్పులు చెప్తా ఉండాలన్నమాట. ఓకే, ఎవరైనా చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసిన 5 seconds కన్నా ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు అవుట్. కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన డైలాగ్ ఒకళ్ళు చెప్తా ఉండాలన్నమాట. ఓ సిద్ధప్ప, ఈ మాట రాసుకో. అడవిలో సింహం గడ్డం తీయలేదు, కానీ నేను తీస్తాను. ఇదే తేడా, కానీ ఇద్దరం ఒకటే. సేమ్ టు సేమ్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. అదే నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్కుంది. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని గెలవాలి. నేను చూసా. ఏం చూసావు? నేనేం చూడలేదు. చూడొద్దు కదా. చూడబోతేనే మంచిది కదా. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. నువ్వు గుడుంబా సత్య అవ్వచ్చు, తిక్క సత్య అవ్వచ్చు, నాకేంటి. బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐ యామ్ సిద్ధార్థ రాయ్. ఓకే, నెక్స్ట్. రే సాంబా రాసుకోరా. పబ్లిక్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పోలీసులు సమస్యను తీర్చాలి కానీ సృష్టించకూడదు. దా సంధ్య.
కాడదానికి ఇష్టం లేదంటే ఇష్టం లేదు. అది అన్నయ్య అయినా, తమ్ముడైనా, పరాయివాడైనా, మొగుడైనా ఇష్టం లేదంటే ఇష్టం లేదు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నువ్వు సీఎం ని చూసుంటచ్చు, పిఎం ని చూసుంటచ్చు, ప్రెసిడెంట్ చూసుంటచ్చు, కానీ అలాంటి తిక్కలను చూసలేదు. మీరు అసలు ఏమనుకుంటున్నారు? నేను అసలు మనిషిలా కనిపించట్లేదా? ఇంతేనా అత్తయ్య నన్ను చేసింది? అత్తయ్య ఒకసారి గుర్తు పెట్టుకోండి. చిన్నప్పుడు మీరు ఏం చేశారో, నాకేం చేశారో గుర్తు పెట్టుకోండి అత్తయ్య. ఇప్పుడు ఇలా కాదు అత్తయ్య. మా ఇద్దరిని క్షమించండి. మా ఇద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య. ముందు నా పొగరు క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు నా పొగరు పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత నన్ను అడగాలి. నేను మొక్కేస్తే అది పీకేయండి, నేను చెట్టేస్తే అది కూడా పీకేయండి, కానీ నన్ను మాత్రం పీకలేరు. గుర్తుపెట్టుకోండి. అది ఇంద్రా డైలాగ్. సినిమా డైలాగ్ చెప్పాలి. 5 సీజ్ ద షిప్ చెప్పే. అదే కాదు డైలాగ్. She is the ship. 3 She is the ship. 2 1 Time up. Thank you so much. Thank you both of you. Good job. Thank you. అక్క నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకుంటా. నువ్వేంటో కళ్ళజోడు పెట్టుకుని పడుకున్నావా లేచినావో కూడా అర్థం కావట్లేదు. నా తీ కొంతసేపు. ఇప్పుడు మరి మనందరి ఫేవరెట్ హీరో పవర్ స్టార్ గారి బొమ్మ అక్కడ వచ్చిన తర్వాత ఆయన పాట ఇక్కడ ప్లే అవ్వాలి, ఒక చిన్న డాన్స్ ఉండాలి. అది లేకపోతే అది ఇన్కంప్లీట్ గా ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ బై మిస్టర్ అండ్ మిసెస్ ఇంద్రనీల్ గారు. కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. వెరీ బ్యూటిఫుల్ అబ్బాయి. ఏమన్నా అసలు ఆ రొమాన్స్, ఆ మంచి ఫీల్ ఎరగొట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. పాపం నా కోసం సపోర్ట్ చేసినందుకు మా ఆవిడకి చాలా థ్యాంక్స్. పాపం తన డాన్స్ చాలా కష్టం చేయడం, అలాగా ఎంత గ్రేస్ఫుల్ గా చేసింది. మీరు కెమెరా చూస్తారు, అటు మిమ్మల్ని చూస్తున్నా. ఇదే నెక్స్ట్ 2 జరుగుతాయి దీంతో. ఒకటి మనకి పార్ట్నర్ తో ఐ కాంటాక్ట్, ఆయన ఐ కాంటాక్ట్ కెమెరా ఆయన చూడట్లేదు కానీ నేను చూస్తున్నా. రెండోది ఆయన స్టెప్ మనం ఫాలో అవ్వచ్చు. ఎదుటి మనిషికి నా మొగుడు మీద ఎంత ప్రేమో అని అనుకుంటారు, నేను స్టెప్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లోనే లాస్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోతున్నావు. సో ఈ లాస్ట్ సెగ్మెంట్ ఆడడానికి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు? మా ఇద్దరు అక్కల్ని పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. అటువైపు నుంచి అమ్మాయిలు వస్తే ఇటువైపు నుంచి ఆంటీలు వస్తున్నారు. అయితే నువ్వేరా. సరే పంపించండి. శృతి గారు అండ్ ఉషా గారు. ఇదేంటంటే నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ మీరు పాడే పాటలోని ఎక్కడైనా రావచ్చు. పాడిన పాట మళ్ళీ పాడినా వాళ్ళు అవుట్. అండ్ మీకు ఇచ్చే వర్డ్ గాలి. గాలి మీద పాడాలంటే నీ మీద పాడితే సరిపోతుంది కదా, నీకంటే గాలోడు ఎవడున్నాడు ఇక్కడ? ఈసారి మీరు స్టార్ట్ చేయండి. ఇందాక వాళ్ళు స్టార్ట్ చేశారు కదా డైలాగ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గాల్లో తేలినట్టుందే గుండె పేలి
తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వెరీ గుడ్. పిల్లగాలి అల్లరి వల్లంత గిల్లి ఓకే నెక్స్ట్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఓకే నెక్స్ట్. ఏ శ్వాసలో చేరిదే గాలి నెక్స్ట్. 5 4 3 2 1 టైమ్ బాబు ఇది తప్పు. వాళ్ళు సింగర్స్ వాళ్ళిద్దరు. మా వాళ్ళు చిన్నపిల్లలు చేసి ఓడిస్తారా మీరు? చిన్నపిల్లని చేసి ఓడించడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, నేను ఉంటాను వాళ్ళ తరపున. గాలి మీద పాటలు పాడమన్నావు. గాలోడా చిటికే జంట టెన్ 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 టెన్. గాలోడా ఎక్కడ ఉన్నావు టింగ్ టిడింగ్ టింగ్ టింగ్. గాలి పాటలో రావు, నువ్వు కొత్త క్రియేట్ చేయడం కాదు, ఉన్న పాటల్లో పాడాలి. రయ్యి రయ్యిమంటూ గుండెలోన ఉంటూ. అందులో గాలి ఎక్కడ ఉంది? రయ్యి రయ్యమని ఎక్కడికి వెళ్ళాడు? బండి మీద వెళ్ళాడు. బండిలో గాలి ఉంటుంది ఉండదా? బండిలో గాలి ఉంటుంది ఉండదా? నేను ఎవరు తెలుసా? ఎవరు? వసీకర్. ఎవరు తెలుసా? చిట్టి ది రోబో. నీకే చూపిస్తావు అసలు వదలు అను. వసీ మే అను మే అను. వసి జనవరి రా. మే అంటావు జనవరి. ఇది చిట్టి రోబో. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎలా చెప్పగలవు? నన్ను క్రియేట్ చేసింది వీడే దేవుడు. మీకు ఎవరైనా డౌట్లు ఉన్నాయా ఈ రోబో మీద? ఆ రోబో ఏం చెప్పినా చేస్తుందా? మీకు చెప్పబని చేస్తుంది ఇది. చెప్పబని చేస్తుంది ఇది. నేను మిషన్ అంటే ఎవరు నమ్మలేదు కదా. ఏ రోబో నువ్వు మిషనే కదా? మిషన్ అయినా నువ్వు నా ముందే నా తమ్ముని ర్యాగింగ్ చేస్తావా? ఇప్పుడు నేను చేయనా? ఆహా, నన్ను చేస్తావా? నిన్నేం చేయనమ్మా? ఆవిడ మీ పాపను చూసాను, చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా అలాంటి పాప కావాలి. రా రా. ఏదో తేడాగా ఉందేంటి? పథకం ప్రకారం సిగ్మెంట్ బాగా వెళ్తుంటే నేను దీంట్లో ఉన్నాను, నా చేకుడు పడాలి, దాన్ని కిల్ చేయాలని చెప్పి చెల్లి వచ్చింది. నువ్వు వెళ్ళరా రే. ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్టయితే 3 టాస్క్ లోని 2 పాయింట్స్ గెలుచుకొని ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. అయ్యో నాకు సిగ్గేస్తుంది. ఫస్ట్ రౌండ్ మనమే గెలిచామంటే బావతో నాకు పెళ్లి ఫిక్స్. ఈ రోజు ఎలా అయినా 3 రౌండ్లు మనమే గెలవాలి, 3 ముళ్ళు మనమే వేయించుకోవాలి. సరే అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. సో మరి ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచారు కాబట్టి మీకు ఉత్సాహం రావడానికి ఇప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. చూసారా, నేను పిలిస్తే ఎందుకు అని అడగకుండా వచ్చారంటే వాళ్ళకి కూడా తెలుసు డాన్స్ చేయాలని. మీరిద్దరు వచ్చిన తర్వాత డాన్స్ లేకపోతే ఎలా ఉంటదండి అసలు? సరే మన సిగ్నేచర్ మూమెంట్ అంటే ఏ సాంగ్ పెట్టినా మీరు 4 ఉంటే అయ్యే వేసేయడమా? 3 2 1 సౌండ్. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఒత్తిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు కోళ్ళు నింగిలోనే రైపో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే.
అసలు మీ వైపు ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ అండి. భర్తను ఫాలో అయ్యే భార్య, భార్యను ఫాలో అయ్యే భర్త. ఈయన నన్ను ఫాలో అవుతున్నాడు పక్కన భార్యను పెట్టుకొని. అక్క ఇది పేర్లేదు, అక్క ఇది పేర్లేదు. పదండి పదండి, మా అమ్మాయి రెడీగా ఉంది పదండి. ఒక నిమిషం, ఈ అమ్మాయి ఇప్పుడు రెడీగా ఉంటది. ప్యాకప్ తర్వాత మా మరదల్ని చేసుకుంటే కెమిస్ట్రీ ఉంటది, రొమాన్స్ ఉంటది. ఒక బాబు అత్త పండగ అంటే తైతక్కలు ఆడడం, డాన్స్ వేయడం కాదు, మంచి భోజనం చేయడం. అల్లుడు మర్యాద అంటే ఒక రకంగా ఉంటుంది. సార్ అత్తలు అడిగారు కాబట్టి భోజనే కదా, భోజనం చేసేసి అప్పుడు మాట్లాడుకుందాం. ఏముంది, భోజనానికి రా. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. తిను తిను తిను, బాగా తిను. తిన్నానికే పుట్టావు. తిను తిను బావ, తిను బాగా తిను. బామ్మని ఇట్లా భోజనం చేశాడు. కొసేపాగు తమ్ముడు, ఏది పడితే తినేకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అల్లుడు వచ్చేసే చూడు. ఊరెలుండేదా అల్లుడ గారెలుండేదా, ఊరలైతే బురుబురుమంటాయి గారెలుండేదా నా మీదెంత ప్రేమత్త. ఏదో తేడాగా ఉందేంటి? మేకను కోసేదా అల్లుడ కోడిని కోసేదా, మేకైతే మేమే అంటది కోడిని కోసేదా నా మీదెంత ప్రేమత్త. కోడిని కొయ్యాలో అల్లుడా మేకను కొయ్యాలా. అల్లుడు ఆఖరికి కూతుని పంపాలా లేక ఆ భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఈ మాట అనకు, నీకు కూతురునే ఇస్తానులే. అల్లుడు కూతురు రావాలంటే మరి అత్త దగ్గర అనుభవం ఉండాలి కదా, ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. బాగా తిన్నావా? నీకు ఇంత కూడా అక్క అంటే ప్రేమ లేదు. ఇదిగో అక్క తిను. ఎదవ తెలియదారులు చూపించుకే. సరే ఇవన్నీ పక్కన పెట్టు. నాకు ఈ సెట్ లో ఒక అబ్బాయి నచ్చాడు, అబ్బాయిని సెట్ చేశాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? సరే ఎవరు నచ్చారు చెప్పు. ద మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ అండ్ ద మోస్ట్ వాంటెడ్ హ్యాండ్సమ్, హైట్ వెయిట్ సెట్ అయింది. అబ్బాయి చూడడానికి దొండు పండులా ఉన్నాడు. నీ మొహం మంట దొండ బండులా ఉంటాడు అంటే. నేను ఈయన మీద మనసు పడ్డాను, ఆయన ఓకే అంటే ఆయన మీద పడతా. నీలాంబర్ లాగా టెంగ్ 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 వచ్చి నా ముగ్గురు మీద కన్నేసావు నువ్వు. మా అక్క 20 years కొంచెం లోపల ఉండేసరికి. మీ అక్క 20 సంవత్సరాలు. వాటిని పీలింగ్స్ అంటారు. పీలింగ్స్? ఏం పీలింగ్స్ కావాలి నీకు? దాన్ని ఇస్తాను రా. అయ్యో అత్తయ్య గారు సారీ అండి, మీరు వెళ్ళండి. కానీ ఏ మాట కామాట సంక్రాంతికి కొత్తల్లుడి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలో అంత అద్భుతంగా చూసుకున్నారన్నమాట. ఎందుకో కొంచెం నాకు ఇదంతా చూసిన తర్వాత మైండ్ అలాగా నాకు అర్థం కావట్లే ఏం చేయాలా అని చెప్పని చిన్నగా ఆలోచించేది ఏం లేదు. ఫస్ట్ రౌండ్ కదా అయింది, ఇంకా 2 rounds ఉన్నాయి కదా. వాళ్ళు మర్యాదలు బాగా చేశారు కదా అని చెప్పని ఇంకా 2 rounds ఉన్నాయి కదా. ఆడి గెలుచుకోండి, గెలవండి. ఆడే గెలుస్తాం, మీలాగా మందు పెట్టి గెలవ. సో ఫస్ట్ రౌండ్ చాలా అద్భుతంగా ఆడారు అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టైం. ఓకే లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సెకండ్ రౌండ్ లో కూడా 3 tasks ఉంటాయి. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ చెరుగడ్డలు ఉన్నాయి. సో దీన్ని నోటితోని పీల్ చేసి నోటితోనే అది ముక్కలుగా కట్ చేసి ట్రేలో వేయాలి. 1 minute టైం ఇస్తాం. ఆ 1 minute టైం అయిపోయిన తర్వాత ఆ ట్రేలో ఉన్న ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో దాని వెయిట్ ఇక్కడ కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ వెయిట్ చేస్తుందో ఆ టీం విల్ బి ద విన్నర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్. క్లియర్? ఓకే. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా సొంత అమ్మ నాన్న వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా మధ్యక్క మధ్య బావ. ఆయనకి షుగర్ ఉంది ఓకేనా మరే? ఆన్ స్టేజ్ ప్లీజ్.
సెకండ్ రౌండ్ లో ఫస్ట్ టాస్క్ ఇది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ గో. కమాన్ మధ్య బావా, కమాన్ మధ్య బావా, కమాన్. బావా 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 సూపర్. అక్క కానీ ఆయన అనంత్ గారు పళ్ళు బాగున్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది కట్టుడు పళ్ళకి ఎంత పవర్. ఫాస్ట్ గా ఫాస్ట్ గా. లాస్ట్ 10 seconds. 10 9 8 7 6 5 నోటితో కట్ చేయాలి, చేతితో కట్ చేస్తున్నారు చీటింగ్. 3 2 1 టైం అప్. లాస్ట్ లో గుచ్చుకుంది, లాస్ట్ లో గుచ్చుకుంది. ఏంటిది మిషన్. నువ్వు ఉండగా అది ఎందుకు అంటున్నా. సో ఫస్ట్ ఓకే 316. ఓకే గుడ్ జాబ్. ఒక్క తప్పు ఉంది దాంట్లో నాన్న. చెప్పండి సార్. చేత్తో ఇలా విరిచేశారు నాన్న, అలా విరవకూడదు. నోటితో విరిచి చిన్న చిన్న ముక్కలు చెయ్యాలి. ఇందాక నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, నోటితోని పీల్ చేయాలి, నోటితోనే పీసెస్ చేసి దాంట్లో వేయాలి. నోటితో అన్నప్పుడు ఓన్లీ నోటితో ఇలా తీసుకుని ఇలా పిల్ చేయాలి. మరి చేతి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది లాస్ట్ లో చేశాను, ఇది కొంచెం పోయింది. అప్పుడు అలాంటప్పుడు ఓటం ఒప్పుకోండి. మళ్ళీ ఆడమంటే ఆడతా, మళ్ళీ ఆడమంటే ఆడతా. నీకు ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు ఆల్రెడీ 1 minute లో కరెక్ట్ గా ఆడారు. నీకు కావాలంటే అది కూడా విత్ రిక్వెస్ట్ ఒక ఛాన్స్ ఇస్తా. రెడీ 3 2 1 సౌండ్. అత్తి కమాన్ కమాన్ బావా. అయ్యో లాస్ట్ 30 seconds. బావా 10 seconds. ఉండవే బాబు. 10 9 8 7 6 5 4 3 చాలా బాగా చేశారు ప్రసాద్. సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆర్ 70 team. కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. గుడ్ జాబ్. 202190 SBI. గుడ్ జాబ్ అని ఒక సలు దాంట్లో వేసే. సో ఇప్పుడు సెకండ్ టాస్క్ వచ్చేసాము. సెకండ్ టాస్క్ ఆడడానికి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? శృతి గారు అండ్ సతీష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ రేగుపళ్ళు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఇస్తుంటే ఆవిడ క్యాచ్ పట్టుకోవాలి. మీరు ఈ లైన్ దాటి రాకూడదు, ఆవిడ ఆ లైన్ దాటి రాకూడదు. 1 minute టైంలోని ఎవరు ఎక్కువ క్యాచ్ పడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్ అవుతారు. సో ఇటువైపు ఎవరు నుంచి ఉంటున్నారు, అటువైపు క్యాచ్ పడడానికి ఎవరు ఉంటున్నారు? ఏంటి సార్ కనీసం ఏం అనకుండా తలదించుకొని వెళ్ళిపోతున్నారు? పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ఆడియన్స్కి చూపిస్తారు. రెడీ యువర్ టైం స్టార్ట్ గో. స్లోగా స్లోగా. ఏం చేస్తున్నా? రేగి పళ్ళు అన్ని వేస్ట్ అయిపోతాయి. స్లోగా స్లోగా పైకి. 5 4 3 2 టైమ్ అప్. వెల్ డన్. సో 1 minute లో మీరు ఆల్రెడీ స్కెచ్ చేసుకుంటున్నారు కదా ఎలా చేయాలి అనేది నాకు అర్థమైంది. రెడీ ఓకే డన్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. 1 minute టైంలో ఒకటి మాత్రమే పట్టుకున్నారు. సో ఒకటి కంటే ఎక్కువ 2 క్యాచ్ చేసినా మీరు విన్ అవుతారు. సో మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా చిన్నక్క చిన్న బావ. ఆన్ స్టేజ్.
3, 2, 1 go. పట్టేశాడు 4. అమేజింగ్ బావా బంగుల కొంగు తాకి పడిపోయామే గాలి సోకితే Last 10 seconds. 3, 2, 1. Time up. 1 minute లోనే 12. వావ్. దట్ ఈస్ కాల్డ్ అన్యోన్యత. ఇదంతా నీకోసం, కేవలం నీకోసం. మీకోసం రేగుపళ్ళు సిరించుకున్నారు, ఏం చేసుకుంటారు వాళ్ళు సిరించు. Well done. What a great job. What a great job. 1 minute టైం లోని ఇటువైపు 1, సో ఇటువైపు 12, అది కూడా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టినట్టు 3-3 అయితే ఒక 2-3 టైమ్స్ టకటకటక పట్టాడు అనమాట. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జాబ్. సో సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ ఆఫ్ శ్రవంతి టీమ్, కంగ్రాచులేషన్. సో సెకండ్ రౌండ్ ఫైనల్ టాస్క్. ఈ టాస్క్ ఆడడానికి ఫస్ట్ మీ సైడ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా బాహుబలి బావ, మా మేఘనక్క. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ టాస్క్ ఏంటంటే ఇటువైపు ఒకరు నించుంటారు, అటువైపు మీ పార్ట్నర్ నించుంటారు. నించున్నప్పుడు ఇక్కడ ఉన్న రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రింగ్స్ వాళ్ళ మీద త్రో చేయాలి, అంటే వాళ్ళకి పడాలి. ఎగ్జాక్ట్లీ 1 minute టైం ఉంటుంది. ఎవరు వేస్తారు రింగ్స్? అది మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. నువ్వు వద్దులే కష్టం. 3, 2, 1 గో. అది అడ్జస్ట్ చేసుకోండి అక్క. Three, 2, 1 టైమ్ అప్. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 తీయండి, ఒకటి 2, 3, 4, 5, 13, 14, 15. మీకు రింగ్ లో తెంచడం బాగా అలవాటు అనుకుంటా. మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. వాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. 15 రింగ్స్. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఉషా అండ్ సూర్య బావ. ఆన్ స్టేజ్ ప్లీజ్. 1 minute టైం లోని 16 రింగ్స్ వేయాలి. 15 కన్నా ఒక్కటి వేస్తే మీరు విన్ అయినట్టే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ గో. సూపర్. Last 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4. లైఫ్ అంటే మినిమం ఇంకా ఉండాలి. సో నాకు తెలిసి ఒక్కటి మాత్రమే మిగిలింది అక్కడ, అంటే ఆల్మోస్ట్ 17 రింగ్స్ వేసారు. అరే వాట్ ఏ గుడ్ జాబ్, సూపర్. ఈ థర్డ్ టాస్క్ లో విన్నర్ అశ్విన్ టీమ్, కంగ్రాచులేషన్. ఫైనల్ విన్నర్స్ ఆఫ్ సెకండ్ రౌండ్ ఆర్ శ్రవంతి టీమ్, కంగ్రాచులేషన్. మీకేంటి అందరికి చాలా రోజులైందా షూటింగ్ వచ్చి? కంటిన్యూస్ వేస్తానే ఉన్నారు డాన్స్ ఆపేదాకా. నిజంగా భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత చాలా బాగా నచ్చింది నాకు. ఒక్క నిమిషం బాబు, బేసిక్ గా భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత. సారీ ఇంటరప్ట్ అయిన తప్పుగా అనుకోకు. బేసిక్ గా వెళ్ళిన ప్రతి మగాడికి భార్య అనే పర్సన్ హీరో పే చేస్తుంది అనమాట. నా విషయంలో మస్తు నిత్త. ఎవరన్నా ప్రేమించిన వాళ్ళు కలిసి బతుకుదాం పెళ్లి చేసుకుంటారండి. కేవలం నన్ను బతికించడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది.
నిజంగా సుని నువ్వు చేసిన దానికి ఎలా చెప్పుకోవాలి తెలియదు కానీ నిజంగా తల్లిదండ్రులకు కాలు కడిగి నెత్తి మీద వేసుకుంటారు. నేను కూడా చేయాలనుకుంటాను. ఒకవేళ పాసిబుల్ అయితే ఇక్కడ అదేమన్నా కుదిరితే కొంచెం అరేంజ్ చేస్తే నేను అది చేస్తాను అనుకుంటున్నాను ఇవాళ. డెఫినెట్లీ అమ్మా మన దగ్గర ఉంటే తీసుకురండి అమ్మా. నన్ను చాలా మంది తప్పుగా అనుకున్నా పర్లేదు, ఈడెంట్ ఇలా చేస్తా అనుకున్నా పర్లేదు. ఎందుకంటే తను ఏం చేస్తుందో నాకు తెలుసు. నా పిల్లలతో హ్యాపీగా ఉన్నానంటే కారణం నువ్వేసుని. నాకు మా తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు నా లైఫ్లో కొట్టడానికి. బట్ నేను చెప్పడం రావట్లేదు కానీ లవ్ యూస్ అని. నాకు ఇంత మంచి పునర్జన్మ ఇచ్చినందుకు థ్యాంక్స్. నీకు ఇది చాలా తక్కువ, నీకోసం ఏదైనా చేయొచ్చు. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామరాసింది మనకు ప్రేమ. నా కోసం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన హాస్పిటల్కి వెళ్ళాలి, అంతా కూడా వదిలేసి నా చుట్టూ తిరిగేది. థ్యాంక్స్. బేసిక్గా నేను ఎప్పుడు ఎమోషన్ అవ్వను. ఈ రోజు ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే నాకు మొత్తం రికవర్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యంగా అయ్యాను. సినిమాలు చేస్తున్నాను, అలాగే షోస్ చేస్తున్నాను. ఇవన్నీ చేయడానికి నువ్వుని. నిజంగా చాలా మంది నన్ను బతకడు వద్దు అన్నారు పెళ్లి. నేను కూడా వద్దన్నాను. బట్ వాళ్ళందరినీ ఎదిరించి ఈ రోజు నా పక్కన నుంచింది. నాకు మంచి లైఫ్ ఇచ్చావు. బట్ నీకు ఏ రోజు ఇంత బాధ కూడా రానివ్వను, ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా పిల్లలండి, వీళ్ళు నిజంగా ఏ రోజు నన్ను కానీ ఎంత కూడా ఇబ్బంది పెట్టలేదు. గన్సి థ్యాంక్స్ రా, లవ్ యూ రా. ఎప్పుడన్నా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇంటికి రాగానే వీడు కాళ్ళు నొక్కుతాడు, తను కూడా డాడీ నేను నొక్కుతా ఉంటుంది. నేను ఇంటికి వెళ్తే అన్నీ మర్చిపోతానండి. ఈ రోజు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నామంటే కేవలం మీ అందరి వల్లే. మీ అందరికీ మరొకసారి నా నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీ ఫ్యామిలీ అందరూ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ ఫ్యామిలీ. మనోడు ప్రతిసారి నా ఆరోగ్యం విషయంలో మనోడు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఏంట్రా అంతా ఓకేనా, చిల్లమ్మ ఓకేనా అని నా పక్కన మా జబర్దస్త్ ఫ్యామిలీ చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా మరొక థ్యాంక్స్ బావా. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం నేను ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిన వాళ్ళని తల్లిదండ్రులకి చేయడం చూశాను. ప్రపంచంలో జరగలేదు ఇది. ఇది చాలా అద్భుతమైన, అంటే ప్రతి వాడికి కనువిప్పు లాంటిది ఇది. ప్రతి వాళ్ళు వాళ్ళ భార్యల్ని అంత బాగా చూసుకోవాలి, భార్యలు కూడా భర్తలను అంత బాగా చూసుకోవాలి. అసలు ఇలాంటిది మనం డ్రామాలో కూడా చూడలేదు, రియల్ లైఫ్ లో చూసాం. చాలా బాగుంది. మీ పిల్లలు ఎంతో వృద్ధిలోకి రావాలి. ఆ అమ్మాయి ఏమో డాక్టర్ అవ్వాలి, మీ అబ్బాయి ఏమో డైరెక్టర్ అవ్వాలి. నా అవసరం ఎప్పుడొచ్చినా నేను ఉంటాను మీ ఇద్దరికి. ఈ రోజు సభాముఖంగా వీళ్ళందరి మధ్యలో నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకొక మాట అండి, థ్యాంక్స్ టు జ్ఞాపక ఎంటర్టైన్మెంట్ అండ్ ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి అంటే భోగిపళ్ళు పోయాలి కదా. నీకేనా? నాకంటే మరి వయసు చిన్నదైపోయింది. అందుకే నాకు కాకుండా మీ అందరికి నాకు బాగా తెలిసినటువంటి చందమామ లాంటి ఒక పాపకి మనందరం భోగిపళ్ళు పోస్తున్నాం. సో లెట్ మీ వెల్కమ్ చందమామ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా. వెల్కమ్ చందమామ. చందమామ అమావాస పిలుస్తుంది చూడమ్మా. సో మనందరి ఫ్యామిలీలోని చాలా ముఖ్యమైన గెస్ట్ వచ్చారు ఇవాళ, చందమామ. సో చందమామకి మీ అందరి చేత భోగిపళ్ళు పోయించాలని చెప్పి. చందమామ ఇక్కడ కూర్చో. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
ఇత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఏమైంది? ఆహా, ఏదో ఒకసారి మామయ్య అనమ్మా. పాప ఎందుకండి ఎమోషనల్ అవుతుంది? జనరల్ గా దానికి అబ్బాయిలంటే కొంచెం సిగ్గు. ఫస్ట్ టైం నువ్వు ఉన్నావు కాబట్టి పక్కన సిగ్గు కాస్త భయంగా మారి ఏడ్చేసింది. చైన్ కూడా లేదు, అన్ని డూప్లికేట్. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండ్ ఈటీవీ వాళ్ళకి. ఎందుకంటే నేను దాన్వికి ఫస్ట్ ఇయర్ బర్త్డే చేయకుండా ఒక సాంగ్ చేశాను బికాస్ దాని ఏజ్ని ఫ్రీజ్ చేయడం కోసం. సో అలా ఈ ఇయర్ని, ఈ వయసుని దాన్ని ఫ్రీజ్ చేసి నాకు ఇంత మంచి మెమొరీని, ఇంత సర్ప్రైజ్ని నాకు ఇచ్చినందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ చిన్నప్పుడు నాకు కూడా భోగిపళ్ళు పోసారు, కానీ చాలా మందికి తెలియదు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు ఏంటి అని చెప్పాను అనేది. ఎందుకు పోస్తారంటే ఇక్కడ ఉన్న వయసులో పెద్దోళ్ళే చెప్పాలి. అది పక్కన భోగిపళ్ళు పిల్లలు ఆరోగ్యంగా ఉండదాని కోసం, ఆయుష్ ఉండదాని కోసం అని, అలానే దిష్టి తగులుతూ ఉంటుంది అన్నమాట. అంటే బుద్ధిగా ఉండేసరికి అలా ఏజ్ పెరిగే కొద్దీ దిష్టి పెడుతుంటారు, అవన్నీ పోవాలని చెప్పి 5 సంవత్సరాల వరకు పోస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐటెం యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ముత్తైదులు వచ్చి చక్కగా సాయంత్రం పూట అందరూ వచ్చి దిష్టి తీసి చేస్తారు. అలానే హారతి కూడా ఇచ్చి చక్కగా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఎదగాలని చెప్పి చేస్తారు. ఓకే ఓకే ఓకే. బాబా, ఏదైనా ఈ సెట్ లో అందరికన్నా చిన్నోడివి, అందరికన్నా ఎక్కువ దిష్టి తగిలేది నువ్వే. అది 5 సంవత్సరాల లోపు వాళ్ళకి. నువ్వు ఎన్న పిల్ల ఎదిగినా మాకు 5 సంవత్సరాల కిందే కనబడతావు బావా. నీకు కూడా భోగి పళ్ళు. ఫస్ట్ కూర్చో. ఏంటిది? ఎలా చందమామ నేను అరే వాళ్ళు చేస్తారు, మీకన్నా ఉండాలి కదరా సాంగ్ పెట్టడానికి. ఏంటి మీరు కూడా చేస్తారు. మీ సరదాలు తీరినాయా బావా? నా సరదాలు అయితే తీరిపోయాయి బావా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందమామని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతాం. రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో ఈ రౌండ్ ఆడడానికి మే రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్లీజ్ ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. థర్డ్ రౌండ్ ఏంటంటే ఎల్ఈడీలోని కొన్ని టాపిక్స్ వస్తాయి, దాంట్లో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీ ఇద్దరు టీముల్లో ఎవరికి ఆన్సర్ తెలిసినా సరే వచ్చి బజర్ నొక్కొచ్చు. ఎవరైతే ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఎనీ డౌట్స్? నో. క్లియర్? ఓకే, కాయిన్ ప్లీజ్. ప్రతిసారి కాయిన్ వేస్తూనే ఉంటావు కదా బావా. పండగ పూట కాయిన్ వేయొద్దు, ఈసారి పంటలు వేద్దాం. పంటలు వేద్దాము. ఎవరి టీం అయితే విన్ అవుతారో వాళ్ళ టీం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు టాపిక్. ఓకేనా? ఏంటి పంటలు వేయడాలు? రెడీ? ఓ పని చేయండి అమ్మా, మీరు ముగ్గురు పంటలు వేసుకోండి. నాకెందుకు ఈ పాటకి నాకు సింక్ అవ్వట్లేదు. లేదు బావ అయితే బాగా కమన్. నువ్వు మీరు గెలిచారు. ఓకే డన్. టాపిక్ మందే. ఓకే మీరు విన్ అయ్యారు. టాపిక్స్ వస్తే టాపిక్స్ ఏదో టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఫెస్టివల్స్, సినిమా, స్పోర్ట్స్, సిల్లీ క్వశ్చన్స్, mythology. Festivals. Yes. Okay, festivals block. And here comes your first question. సంక్రాంతి పండగ రోజు సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? సూపర్. ఏంటి సార్?
సంక్రాంతి టైంలో సూర్యుడు ఏ రాశిలోకి? మకర రాశి, అందుకే మకర సంక్రాంతి అంటారు. మకర రాశి, ఇది నేను కాదనలేను ఎందుకంటే నా రాశి అది కాబట్టి. మకర రాశి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు పాయింట్ అండ్ నౌ ఇట్స్ ఎలిమినేషన్ టైం. మా ఇంద్ర అంటే ఎవరికైతే బెల్ ఈజీగా అందిద్దో వాళ్ళు తీసేస్తుంటారు. కాంపిటీషన్ ఈ స్ట్రాంగ్ కదా, సో వీఆర్ థర్డ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ మేము గెలిచేసాము. పెళ్లికి మరి దగ్గర అయ్యేలాగా ఉన్నాము. బట్టలు ఎక్కడ కొనుక్కుందాం? చెప్తా ఆయనకు బట్టలు అక్కర్లేదు. ఎందుకు? పెళ్లికమ్మా, పెళ్లికి. బా ఫెస్టివల్స్ లోని సెకండ్ క్వశ్చన్. సంక్రాంతి పండగ అంటేనే పందాలు. సో సంక్రాంతి పండగ అప్పుడు జరిగే ఏవైనా 2 పందాలు చెప్పండి. కోడి పందాలు, ఎద్దుల పందాలు. కోళ్ల పందాలు అండ్ ఎద్దుల పందాలు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీ బంధువు మీలాగే దూకుతున్నాడు. సీనియర్ సుధీర్ గారు. వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా ఇక్కడ. థర్డ్ క్వశ్చన్. సంక్రాంతి పండగ ఏ మాసంలో వస్తుంది? ధనుర్మాసం ఒకటి, రెండోది జనవరి మాసం. ఏ మాసం అనుకుంటున్నారు మీరు? మాఘమాసం. ధనుర్మాసం ఈస్ ఖచ్చితంగా దట్స్ రైట్ ఆన్సర్. నౌ ఇట్స్ ఎలిమినేషన్ టైం. Your next question. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పండి. గుంటూరు గారం, భగవంత్ కేసరి, భీమ్లా నాయక్. ఓకే, మీరు చెప్పిన 3 ఆన్సర్స్ భగవత్ కేసరి, గుంటూరు కారమ్మ, భీమ్లా నాయక్ అని చెప్పారు. నేను ఫస్ట్ ఆన్సర్ తీసుకుంటానని చెప్పాను. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు భీమ్లా నాయక్, భగవత్ కేసరి, గుంటూరు గారం రిలీజ్ అయినా లేవు చెప్పండి. హనుమాన్ చెప్పాను. హనుమాన్. ఓకే సరే, హనుమాన్, గుంటూరు గారం, భగవత్ కేసరి. ఓకే డన్. భగవత్ కేసరి కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలా? దట్స్ రాంగ్ ఆన్సర్. మేము చూసాం సంక్రాంతి టైంలో. సంక్రాంతికి రిలీజ్ అవ్వాలా? హనుమాన్, గుంటూరు గారం, భగవత్ కేసరి మీరు చెప్పింది అండ్ దట్స్ ఆల్సో అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్. ఆన్సర్ చెప్పండి. గుంటూరు కారం, హనుమాన్, సైందవ్ వెంకటేష్ గారిది. భగవత్ కేసరి రిలీజ్ అవ్వదా? సంక్రాంతి కాలేదు. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. సిద్ధు క్యాచ్. అయ్యో పాపం. వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి, మీకు 2 పాయింట్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్స్. రాంగ్ ఆన్సర్ చెప్పిన ఆపోజిట్ వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఓకేనా? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తా. ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే, కెన్ వి హావ్ ద ఆడియో? ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. And here comes my question. ఇప్పుడు మీరు విన్న పాట ఏదైతే ఉందో అది ఏ సినిమాలోని? Five, 4, 3. నా సామరంగా చెప్పే బా. ఆన్సర్ చెప్పారు. నా సామిరంగా అంట. మీకు తెలుసా ఆన్సర్? యమగోళ, యమలేల రెండిట్లో ఒకటి.
మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. ఎనీవేస్ మీరు రాంగ్ చెప్పారు కాబట్టి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లోని శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్స్. వెళ్దామా మరి? హలో మేము ఏం చెప్పాము? మా జోడి ఎంత బాగుందో కదా. ఎవరు ఎటువైపు అయితే గెలుస్తారో జస్ట్ డేట్ కి వెళ్దాం అంటున్నా, పెళ్లికి కాదు, డేట్. మా అక్క పారిపోయింది ఏంటి అక్క? అదిగో ఇక్కడ ఉంది. ఉన్నావా? నువ్వు ఎలాగో అలా కాదక్క, మనం స్టార్టింగ్ లో ఏం చెప్పాము? ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వైపు కొంచెం నేను మా ఫ్యామిలీ ఆలోచిస్తామని చెప్పా. ఆలోచించుకోవడానికి టైం పడుతుంది కదా. ఈవెంట్ ఈ లోపే డేట్ అని నాకు అలవాట్లేదు అని చెప్తాది. ఇక్కడ కాదు, కెమెరా వెనక అడుగు, అప్పుడు చెప్తాడు. సో బోత్ ద టీమ్స్ వండర్ఫుల్ జాబ్. ఏ మాత్రం అసలు ఎనర్జీలోని ఎంటర్టైన్మెంట్ లోని ఎక్కడ తగ్గకుండా ఇద్దరు పోటాపోటీగా ఆడారు. సూపర్. సో మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన ఈటీవీ ఫ్యామిలీకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దాం. సో ఈటీవీ ప్రేక్షకులందరికీ ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్. సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్, సమ్ మోర్ ఫన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. లవ్ యు ఆల్.